నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆర్టిస్ట్ లక్ష్మీ సువత్సరాని. ఈరోజు మనం ఒక బర్డ్ పెయింటింగ్ వేస్తున్నాము. ఇది అవుట్‌లైన్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అది చూసి మీరు డ్రా చేసుకోవచ్చు. చిన్న క్లిప్ కట్ అయిపోయింది. పైన హెడ్ పైన 2 కలర్స్ మిక్స్ అయిపోయి కనిపించినాయి కదా! ముందు వాటర్ అప్లై చేసుకొని ఒక సైడ్ ప్యారెట్ గ్రీన్, ఇంకొక సైడ్ నేను బ్లూ లైట్ డార్క్ వేసాననమాట. వాటర్ ఆల్రెడీ అప్లై చేసి ఉన్నాం కాబట్టి అది అట్లా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా! కింద నేను పింక్ కలర్ వేస్తున్నాను. ముందు వాటర్ అప్లై చేసి తర్వాత కలర్ వేసాను. దానంతట అదే స్ప్రెడ్ అయిపోతుంది. ఈ పెయింటింగ్ మొత్తం కూడా ఈ బర్డ్ లోపల వాటర్ ఫస్ట్ అప్లై చేసిన తర్వాతే నేను పెయింటింగ్‌ని వేయడం జరిగింది. ఇది బాగా గమనించండి. ఎందుకంటే ఒక్కటొకటి కలర్ తీసుకొని వేయటం కాదు. కలర్ మనం వాటర్ పెట్టిన తర్వాత దానంతట అదే అబ్జర్వ్ చేసుకొని ఉంటుందనమాట. మనం అక్కడ వేస్తున్న పక్షికి లోపల ఉన్న ఖాళీని బట్టి మనం బ్రష్‌ని ఎంచుకోవాలి. నేను ప్రతి ఆర్ట్‌లోను చెప్తున్నాను. బ్రష్‌ని ఎంచుకునే విధానము అలానే ఉండాలి. ఆ ఏరియాని బట్టి సైజుని మనం తీసుకోవాలనమాట, బ్రష్ సైజు. ఇక్కడ నేను పాయింట్ బ్రషే తీసుకున్నాను. నేను ఒక A5 బుక్‌లో వేశాను అనమాట పెయింటింగ్‌ని. అందుకని నాకు చిన్న బ్రషే అవసరమైంది. అది చూడండి, ఒక కలర్‌లో ఒక కలర్ ఈజీగా ఎలా స్ప్రెడ్ అయిపోతుందో. ముందు మనం వాటర్ అప్లై చేయటం వల్ల అక్కడక్కడ పేపర్ వైట్ మనం వదిలేస్తామనమాట అలా. వాటర్ కలర్స్ వేసేటప్పుడు మనం అద్దినట్టుగా అది వేసేస్తే అది వాటర్ కలర్ కాదు. అక్రిలిక్ కలరో, పోస్టర్ కలరో వేసినట్టు ఉంటుంది. వాటర్ కలర్స్ మనం వేసేటప్పుడు అది స్ప్రెడ్ అయ్యేలాగా వేస్తేనే ఆ కలర్స్ యొక్క అందం బయటకొస్తదనమాట. ఇప్పుడు నాకు కలర్ ఎక్కువ పడిపోయింది. నేను ఒకసారి బ్రష్ క్లీన్ చేసుకొని దాన్ని పొడిగుడ్డకి తుడుచుకున్న తర్వాత అదే బ్రష్ తీసుకొచ్చి నేను అక్కడ పెట్టగానే బ్రష్ పీల్ చేసుకుంది అక్కడున్న కలర్‌ని. సెకండ్ లేయర్ అప్లై చేశాను నేను. ఫస్ట్ లేయర్ కొంచెం లైట్‌గా తీసుకుని, సెకండ్ లేయర్ కొంచెం డార్క్‌గా తీసుకున్నాను. అవే రంగులు. చాలా జాగ్రత్తగా బయటికి రాకుండా వేయాలండి. ఇప్పుడు కింద కూడా నేను చూడండి ముందు వాటర్ అప్లై చేసేసుకున్నాను. బ్లూ, గ్రీన్ తర్వాత వైలెట్ కలర్ అప్లై చేస్తాను నేను. వీడియో చివరి వరకు చూడండి. నేను మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తాను. వేరే పెయింటింగ్ చేసే చోట కొమ్మలకి, ఆకులకి వేసేటప్పుడు మళ్ళీ. ఇప్పుడు ఈ కొమ్మలకి నేను ముందు లైట్‌గా బ్రౌన్ కలర్ తీసుకున్నాను. లైట్ బ్రౌను. ఆ లైన్ మీద అన్నిటికి కూడా అప్లై చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ప్యారెట్ గ్రీన్ తీసుకొని ఇందాక వేసిన లైన్ పైనే ఒక సైడ్‌కి పాయింట్ బ్రష్ తోటి ప్యారెట్ గ్రీన్ కలర్‌ని అప్లై చేస్తున్నాను. అన్నిటికీ సేమ్ ఒక సైడ్‌కే రావాలి.
కొమ్మకు వచ్చేప్పుడు కింద భాగంలో రావాలి గ్రీన్ కలర్. ఇప్పుడు నేను ఆకుల్లో ప్యారెట్ గ్రీన్ ఒక సైడ్కి అప్లై చేస్తున్నానండి. అన్ని ఆకులకు కూడా ఒక సైడ్కి. తర్వాత కొంచెం డార్క్ గ్రీన్ తీసుకుని ఇంకో సైడ్ వేస్తాను. 2 షేడ్లు వస్తాయి ఒకే లీఫ్లో ఇప్పుడు. ఇప్పుడు నేను అవుట్లైన్ కోసం బ్రౌన్ బ్లాక్ మిక్స్ చేసి తీసుకున్నాను కలర్. డైరెక్ట్ బ్లాక్ వేయట్లేదన్నమాట దీనికి.